రామారావు గారు ఆయన అనుకుంటున్నాను ఎర్రనాయుడు గారిని ఒక 10 మందిని ఇలా వేల మీద లెక్కెట్టొచ్చు వాళ్ళు కూడా ఈ రోజు ఆ పార్టీకి అంకితమై ముందుకెళ్తున్న వాళ్ళే తప్ప మిగిలినంత కాంగ్రెస్ పారాచుట్టు బ్యాచ్లే. అండ్ ఓవరాల్గా ఒక పార్టీలో ఒక క్షేత్రస్థాయి ఇప్పుడు ఈ రోజు 15 ఏళ్ళు అవుతుంది. నాగేంద్రన్ కూడా ఒక స్థాయి కాకుండా జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నాడు. ఈసారి నిలబెట్టో లేదా కష్టమో నిష్ఠూరమో భరించగలిగే అంత సామర్థ్యాలు పార్టీకి ఉన్నప్పుడు కొత్త నాయకత్వాలు వస్తాయి. ఐడియాలజీతో ఎలానే సింక్ అయ్యి ముందుకు వెళ్ళడంలో అది ఎప్పుడైతే ఉండకుండా ఈయన బదులు ఆయన బదులు ఈయన ఇప్పుడు అలా గుమ్మనూరు జయరేమన్నాడు ఆయన అక్కడ కుదరదు నాళ్ళే ఎత్తి పంపిస్తే వీళ్ళు తీసుకొచ్చి గెలిపించుకుంటే మనం ఏం చేస్తుంది దానికి మనం చెప్తున్నా. సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ప్రజా వ్యతిరేకతకి అనుగుణంగా వాళ్ళ నాయకులు మలిచిపోయి వాళ్ళు గెలిచేసాం కాబట్టి మాదంతా కడిగిన ముత్యాలన్నప్పుడు చరిత్రల ప్రకారం భరించుకుంటూనే ఉండవలసి వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం 23 స్థానాలు ఉన్నప్పుడు ఇదే నాయకత్వ మార్పు గురించి మాట్లాడుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలమైనా ఎందుకు కష్టం ఉంటుందండి? ఇప్పుడు జయలలిత ఒకసారి కరుణ అనేది ఒకే ఒక్క సీట్తో మొత్తం ఓడగొట్టేసింది. ఇబ్బంది కదా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా చాలా మంది వెళ్ళిపోతున్నారని వార్తలు వచ్చి ఇప్పుడు నేను అంటుంది అదే సార్ మనుషులు అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వేరే వాళ్ళు వెళ్ళిపోవడం వేరు. వెళ్ళిపోయాడు ఉన్నాడో ఆవిడకి తెలుసు. ఇప్పుడు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏమైంది అయిపోయింది ఇంకా జీవితంలోకి వెళ్ళారు. నేనే లక్షలు చెప్పా మరి వాళ్ళు గెలిపించుకోలేదు అక్కడ మన అనకాపల్లిలో ఆయన నేను ఇక్కడ విజయవాడలో విజయసాయిరెడ్డి గారు వేరు ఎవరు వేరు కాదు సార్ అందరూ ఒకటే. రాజకీయంలో ఒకే తాను మొక్కలు ఒక్కొక్క పరిసరాలకి అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు షర్మిలతో దౌత్యం మొదలెట్టాడు. ఆయన 3 గంటలకు కూర్చుని ఏముంది చుట్టూ కలుపుని తీసాడు అనుకోండి ఆవిడకి పరివర్తన చెందే సామర్థ్యం వచ్చింది అనుకోండి ఒక పక్క ఇంటి పూట తగ్గినట్టే కదా ఆయనకి. స్ట్రాటజీస్ చూడండి వ్యవసాయం చేస్తున్నట్టు కూర్చుని వెళ్ళి మొక్కలకు కలిపే కాదు కదా రాజకీయ క్షేత్రంలో చుట్టూ శరం తీశారనుకోండి అలాగే వెళ్తుంది రాజకీయం. సో ఒక వ్యక్తితో ఇవాళ ఆగిపోతుంది అన్నప్పుడు వాళ్ళిద్దరు తల్లికి తండ్రికి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ గారు రోజా గారిని చాలా అన్యాయాలు అక్రమాలు జరిగాయి. మరి అలాంటప్పుడు ఆ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఏం జరిగింది? సింగిల్గా జనసేన నిలబడింది. తెలుగుదేశం కూడా మేము విత్డ్రా అయిపోతున్నాం యునానిమస్గా వాళ్ళు గెలుచుకునే సామర్థ్యం ఇచ్చారు. జనసేన ఒకటే పోరాటం చేసింది కష్టమో నిష్ఠూరం అని. ఆ ఎలక్షన్స్ మాట్లాడుకోండి పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా రాజకీయాల్లో ఎవరు ఉండడు. ఇంట్లో కూర్చొని చెమచెక్కలు ఆడుకుంటాం ఇవాళ అయిపోతుందంటే చూడండి వాళ్ళు మీరు గమనించారు లేదో చాప కింద నీరులో 3 సార్లు బయటకు వచ్చారు. ఇప్పటికి ఒకటి విద్యుత్ ఛార్జీలు ఇంకోటి రైతుల సమస్యలు ఇప్పుడు ఇది విద్యార్థుల సమస్యలు ప్రజాక్షేత్రంలో ఉన్నట్టే కదా. అంటే గెలిపోవటం ఓవరాల్గా మీరు సస్టైనబిలిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీ అనేది ప్రజాక్షేత్రంలో నిలబడి చూపిస్తున్నారు. మీరు అన్నట్టు ఎవరో నాయకులు ఇటు వెళ్ళిపోయినా వాళ్ళు ఎక్కడో దగ్గర సన్నిధానానికి వెళ్తున్నారు. ఇవాళ మీరు రాజ్యసభలో 0తో మొదలైన 7 నెలల ప్రస్థానంలో అండర్ ద మెరిసీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ రాజీనామాలతోనే వీళ్ళకి ఒక్కొక్కరికి అవకాశాలు కల్పించబడుతున్నాయి. అది గమనించుకోమనండి. విజయ్ ఏదో చెప్తున్నారు సార్. నాది కట్ అయింది ఇందాక. ఓకే మాట్లాడు. ఇందాక చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఏదో చేతకాని సీఎం చేతకాలేదు అంటున్నారు. ఇప్పుడు ఒక విధ్వంసం తర్వాత 5 సంవత్సరాలు అల్లకల్లోలం సృష్టించిన తర్వాత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిన తర్వాత వాటన్నిటిని సరి చేసుకొని తిరిగి గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. అదొక పాయింట్. రెండోది పెద్దిరెడ్డి గారి గురించి ఇందాక మీరు అడుగుతుంటే నేను వేరే సబ్జెక్ట్ జగన్ గారి గురించి సబ్జెక్ట్ మాట్లాడాను. ఇప్పుడు 164 నియోజకవర్గాలకి స్వేచ్ఛ వచ్చింది కానీ ఇవాళ రామచంద్రారెడ్డి గారి వాళ్ళ నియోజకవర్గంలో స్వేచ్ఛ రాలా. ప్రసాద్ అన్న కూడా చెప్తా ఉన్నారు అసెంబ్లీకి రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడానికి చంద్రబాబు గారు రాకపోవడానికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి అవమానం ఎదుర్కొని ఆయన కుటుంబ సభ్యుల్ని భార్య పైన అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆ దరిద్రమైనటువంటి సన్నివేశాన్ని ఈ రోజు కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటే కూడా కోపం వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఆయన రాని దానికి ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి ఆయన చేయాల్సిన ఉద్యోగం అసెంబ్లీకి వెళ్లాల్సిన కనీస బాధ్యతను కూడా ఆయన నెరవేర్చలేదు. కాబట్టి నాగేంద్ర గారు నాగబాబు గారు అలా రాజీనామా చేయమన్నారు. కాబట్టి అది ఇది ఒకటే కాదనేటువంటిది ప్రసాద్ అన్న గుర్తించాలా. జగన్మోహన్ రెడ్డికి కూడా అది ఫ్లోర్ ఆఫ్ దోస్ లో అదే అవమానాలు జరిగితే ఆయన పాదయాత్ర గెలిపాడు. నాగేంద్ర గారు సార్ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిమాండ్ చేస్తారు. అవమానం సార్ జగన్మోహన్ రెడ్డి గారి వైపునో లేకపోతే ఇంట్లో వాళ్ళనో ఎవరేమనలా మీరు అది దాన్ని దీన్ని కలిపి మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఎలా తప్పు అవుతుంది? ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రాకుండానే పాదయాత్ర చేసుకున్నాడు. ఆ టర్మ్ అదే. ఈయన అవమానం అని చెప్పి రాకుండా వెళ్ళిపోయాడు. ఆయన మైక్ కట్ చేస్తారు మైక్ ఇవ్వట్లేదు నాకు సరే అపోజిషన్ లీడర్ గా ఉన్నా నాకు సరే సముచితం రావట్లేదు అని చెప్పాడు. 5వ తేదీని తెలుస్తుందట వస్తారా రాడు విజయ్. 5వ తేదీని తెలుస్తుందట వస్తుందా రాడు. ఎందుకు ఇంకొక 2 రోజులు ఆగితే అన్ని తెలుస్తాయి. బడ్జెట్ సమావేశం కదా. బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా వాళ్ళ ఎలక్షన్స్ కోసమైనా రావాలి కదా. కేతిరెడ్డి గారు ఏంటి జనసేనకి రూట్ క్లియర్ చేసుకున్నారు. ఆయన చాలా కీలకంగా కొన్ని అంశాలు